హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మరో కొత్త టీవీ రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను. సో ఇప్పుడు మనతో ఉంది TCL V5C 32 ఇంచెస్కి సంబంధించినటువంటి టీవీ అనమాట. మీరు కనుక 10,000 రూపాయల బడ్జెట్లో మీరు ఒక మంచి QLED టీవీ తీసుకోవాలనుకుంటున్నారు, గూగుల్ టీవీ ఓఎస్తో అనుకుంటే ఇది మీకు ఖచ్చితంగా ఒక పర్ఫెక్ట్ టీవీ అవుతుంది. ఇది ఒక ఫుల్ HD టీవీ. రెగ్యులర్గా దీని ప్రైస్ వచ్చేటప్పుడు మనకి 13,000 రూపాయల దగ్గర నుంచి 14,000 రూపాయలు అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు ఫ్లిప్కార్ట్లో బై 2025 అనే సేల్ అయితే జరుగుతుంది. ఈ సేల్లో కనుక మీరు పర్చేస్ చేస్తే కేవలం 10,200 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. హ్యూజ్ డిస్కౌంట్తో వస్తుంది. ఖచ్చితంగా మీరు పర్చేస్ చేయండి. దీంట్లో మనకి V4C కూడా ఉంటుంది. ఒకవేళ పర్చేస్ చేయాలంటే అది మీకు 8,000 రూపాయలకి అవైలబుల్ ఉంది. అది కూడా మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. 10,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఖచ్చితంగా ఇది మీకు కింగ్ టీవీ అవుతుంది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసేద్దాము. సో ఫస్ట్ మనం బాక్స్లో వచ్చిన కంటెంట్ కనుక చూసుకున్నట్లయితే బాక్స్లో కంటెంట్ వచ్చేటప్పుడు మనకి 2 టేబుల్ స్టాండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు వాల్ మౌంట్ అయితే రావట్లేదు. ఒక రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రిమోట్కి బ్యాటరీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఆడియో వీడియో కేబుల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పవర్ కార్డ్ అయితే ఇస్తున్నారు. సో ఇవి మనకి దీంట్లో వస్తున్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఒక టీవీ యూనిట్ అయితే వస్తుందన్నమాట. సో ఇవి కంప్లీట్గా దీంట్లో మనకి ప్రొవైడ్ చేసిన ఐటమ్స్ అయితే. ఇకపోతే దీంట్లో మనము పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 2 మనకి HDMI పోర్ట్స్ అయితే కనిపిస్తాయి. ఒక USB పోర్ట్ అయితే కనిపిస్తుంది. ఒక పోర్ట్ మనకి ARCకి అయితే సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఏవైతే మిగతా పోర్ట్స్ అన్నీ ఉన్నాయో అన్నీ ఉన్నాయి. మనకి ఆప్టికల్, ల్యాన్ ఉన్నాయి, 3.5mm జాక్ ఉంది, ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. ఏది మిస్ చేయలేదు. ఇక మనం దీని యొక్క డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏదైతే మనకి డిజైన్ ఉందో కంప్లీట్ బెజల్లెస్ డిజైన్తో వస్తుంది. 3 సైడ్స్ కంప్లీట్ బెజల్ లైన్ వస్తుంది. బాటంలో మాత్రం కొంచెం బెజల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఏదైతే బాడీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏదైతే మనము రెగ్యులర్గా 43 ఇంచెస్ టీవీస్ చూస్తూ ఉంటాం కదా, సేమ్ అలాంటి బిల్డ్ క్వాలిటీ ఉంది. మీకు బాడీ అంతా కూడా మెటల్ బిల్డ్ క్వాలిటీ వస్తుంది. మీకు బోర్డు దగ్గర మాత్రం ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇక దీంట్లో నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏదైతే పవర్ కేబుల్ ఉందో, చాలా క్వాలిటీ ఆసమ్గా ఉంది. అసలు చాలా మంచి క్వాలిటీ అయితే ఇచ్చారు. ఈవెన్ 43 ఇంచెస్లో కూడా అంత మంచి క్వాలిటీ ఇవ్వలేదు. అలాంటి ఒక మంచి క్వాలిటీ మనకి 32 ఇంచెస్లో కనిపిస్తూ ఉంది. ఇక మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే డిస్ప్లే వచ్చేసి మనకి 300 నిట్స్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. బ్రైట్నెస్ మాత్రం మీకు మోర్ దెన్ ఎనఫ్ బ్రైట్నెస్ అయితే ఉంది. మీకు బ్లాక్స్ కానీ వైట్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఫైన్ ఉన్నాయి. మీకు 32 ఇంచెస్ ఏవైతే టీవీస్ ఉన్నాయో వాటన్నిటితో మీరు దేంతో కంపేర్ చేసుకున్నా మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. 178 డిగ్రీస్ వ్యూవింగ్ యాంగిల్ సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ 24 వాట్స్ మనకి సౌండ్ అవుట్పుట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది. బాటంలో మీకు బోత్ సైడ్స్ స్పీకర్స్ అయితే ఉంటాయి. లెఫ్ట్ రైట్ స్పీకర్స్ అయితే ఉంటాయి. వీటిని మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు. స్టీరియోకి అట్లా చేంజ్ కూడా చేసుకోవచ్చు. అప్పుడు మీకు మంచి ఎఫెక్ట్ కూడా వస్తుంది. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు ఓఫర్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. మీరు ట్రిపుల్స్ కానీ బేస్ కానీ ఇవన్నీ కూడా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అప్పుడు ఇంకా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో మనం అక్కడ నుంచి కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక సెట్టింగ్స్ విషయానికి వస్తే సెట్టింగ్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూసేయండి గైస్. ఇప్పుడు మనం దీంట్లో కంప్లీట్ సెట్టింగ్స్ అయితే చూద్దాం. అసలు సెట్టింగ్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. సో ఇది వచ్చేటప్పటికి మీకు గూగుల్ టీవీ ఓఎస్తో వస్తుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. చాలా ఫాస్ట్గా ఉంది. ఎక్కడ మీకు ప్రాబ్లం అయితే లేదు. సో మిగతా నార్మల్ ఏవైతే మీరు 32 ఇంచెస్ టీవీస్ చూస్తారో వాటితో వెయిట్తో కంపేర్ చేసినా సరే ఇది మీకు చాలా ఫాస్ట్గా అయితే అనిపిస్తూ ఉంటుంది. మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు. చాలా అంటే చాలా రెస్పాన్స్ అయితే ఫాస్ట్గా ఉంది. నెక్స్ట్ మనం సెట్టింగ్స్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి రిమోట్లోనే డైరెక్ట్ సెట్టింగ్ బటన్ అయితే ఇచ్చి ఉంటారు. సో డైరెక్ట్ మనం సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి సో ఒక్కొక్క సెట్టింగ్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఫస్ట్ డిస్ప్లే అండ్ సౌండ్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ డిస్ప్లేకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనం డిస్ప్లే సెట్టింగ్స్లో కనుక చూసుకున్నట్లయితే మనకు కొన్ని మోడ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో స్టాండర్డ్ మోడ్ కానీ, వివిడ్ మోడ్ కానీ, స్పోర్ట్ మోడ్ కానీ, మూవీ మోడ్ కానీ, గేమ్ మోడ్ కానీ, ఎనర్జీ సేవింగ్ మోడ్ కానీ, సో ఇట్లా మనకి కొన్ని మోడ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. మాక్సిమం స్టాండర్డ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. లేదు నాకు కొంచెం ఎక్కువ పంచే కలర్స్ కావాలి అనుకుంటే అప్పుడు మీరు వివిడ్కి అయితే వెళ్ళండి. అలాగే మీకు ఇక్కడ బ్యాక్ లైటింగ్ అయితే ఉంటుంది. ఇనిషియల్గా మీకు బ్యాక్ లైటింగ్ వచ్చేటప్పటికి 70% to 50%తో వస్తుంది. కొంచెం దీన్ని పెంచుకోండి. లేదంటే మీకు బ్రైట్నెస్ చాలా తక్కువ ఉన్నట్టు అయితే అనిపిస్తూ ఉంటుంది. ఈ బ్రైట్నెస్ మాత్రం మీరు అసలు పెంచొద్దు, ఎందుకంటే కంప్లీట్ వైట్ వాష్ అయినట్టు అయితే కనిపిస్తుంది. ఇంకా మిగతా వీటిని కూడా మీరు అసలు టచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ ఇక్కడ కలర్ టెంపరేచర్స్ ఇవన్నీ ఉంటాయి. వీటిని కూడా మీరు ఏం టచ్ చేయొద్దు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ స్క్రీన్ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో అయితే మనకి పెద్దగా చేంజెస్ అయితే ఏమి ఉండవు. నెక్స్ట్ మనం సౌండ్ సెట్టింగ్స్కి అయితే వెళ్దాం. సో సౌండ్ సెట్టింగ్కి వెళ్తే ఇక్కడ కూడా మీకు కొన్ని మోడ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో సౌండ్ స్టైల్స్, ఇక్కడ మీరు సౌండ్ స్టైల్స్ కనుక చూసినట్లయితే యూజర్ కానీ, స్టాండర్డ్ కానీ, వివిడ్ కానీ, స్పోర్ట్స్ కానీ, మూవీ కానీ ఇట్లా మీకు కొన్ని అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. మీకు ఏది కావాలంటే దాన్ని మీరు సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఇక్కడ బేసిక్లోకి వెళ్తే మెయిన్ ఇక్కడ చూడండి. బేసిక్లో మీరు బ్యాలెన్స్ కానీ, బాస్ కానీ, అలాగే మీరు ట్రైబుల్స్ కానీ ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు బేస్ అంటే మరీ ఓ దందనాన్ని కొట్టేసేదని కాదు, మీకు వస్తున్నటువంటి సౌండ్లో కొంచెం బేస్ యాడ్ అయ్యి అయితే వస్తూ ఉంటుంది అనమాట. ఈ తేడా కూడా మీకు ఆల్రెడీ నేను ఫుటేజ్లో అయితే చూపిస్తాను. అండ్ ట్రిబుల్స్ కూడా మీకు చాలా బాగా అయితే వస్తున్నాయి. ట్రిబుల్స్ మీకు చాలా నీట్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి అనమాట. చాలా బాగా అయితే వినిపిస్తూ ఉంది. అండ్ వీటిని అడ్జస్ట్ చేసుకోవడం మీకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. అలాగే మీకు ఇక్కడ సరౌండ్ సౌండ్ కూడా వస్తుంది. ఈ సరౌండ్ సౌండ్ ఎలా వస్తుంది అంటే ఇది నేను ఆన్ చేసినప్పుడు మనకి LG VA8200 సౌండ్ వస్తుంది కదా, సేమ్ అలా అనిపిస్తూ ఉంది. అండ్ VU వైబ్లో కూడా నాకు అదే సౌండ్ అయితే అనిపించింది. సేమ్ అలాంటి సౌండ్ అయితే మీరు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నేనైతే ఆఫ్
చేసుకున్నాను, అంటే వోకల్ కొంచెం నీట్గా ఉందన్నమాట. లేదు నాకు కొంచెం బేస్ లాంటి ఎఫెక్ట్ కావాలనుకున్నప్పుడు మీరు దాన్ని ఆన్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ ఏ మోడ్లో ఉండాలంటే స్పీకర్లో ఉండాలా, బ్లూటూత్ అవన్నీ కూడా మీరు ఆన్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే డైలాగ్ ఎన్హాన్సర్ కూడా మీరు ఇక్కడైతే చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనము కింద సిస్టమ్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో సిస్టమ్స్లోకి వెళ్ళిపోయామంటే మనకి ఇక్కడ అంబియన్స్ అయితే ఉంటాయి. మనం ఏది కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే లైక్ స్క్రీన్ సేవర్స్ అనమాట. మనకి ఏది కావాలంటే అది చేంజ్ చేసుకోవచ్చు. మీ ఫొటోస్ కానీ, ఆర్ట్ గ్యాలరీ కానీ అలా ఏదైనా పెట్టుకోవచ్చు. అలాగే మనం ఇక్కడ అబౌట్లోకి వెళ్ళిపోదాం. సో అబౌట్లోకి వెళ్ళిపోయి నేను సిస్టంలో ఏమైనా మనకి అప్డేట్ ఏమైనా వచ్చిందా అని చెక్ చేశాను. ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది, అది పెద్ద అప్డేట్ అయితే కాదు, అది నేను అప్డేట్ అయితే చేశాను. జస్ట్ 2 seconds మాత్రమే పట్టింది దానికి. అలాగే ఇక్కడ మీరు ఆండ్రాయిడ్ టీవీ కానీ చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ 14 మీద అయితే ఇది రన్ అవుతుంది. ఇంకొకటి చూసుకోండి, ఇక్కడ మీకు నెట్ఫ్లిక్స్ సర్టిఫైడ్తో వస్తుంది అనమాట. ఇది మనకి గూగుల్ సర్టిఫైడ్తో వస్తుంది. సో విచ్ ఇస్ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనం స్టోరేజ్ దగ్గరికి వెళ్ళాము అంటే ఇక్కడ మీరు స్టోరేజ్ అయితే చూడవచ్చు. మీకు 4.3 GB టోటల్ స్టోరేజ్ అయితే చూపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఫ్రీ స్టోరేజ్ అయితే చూద్దాము, స్టోరేజ్ ఎంత ఉంది అనేది. సో ఇక్కడ మీరు నేను అన్ని డౌన్లోడ్ చేయగా అవైలబుల్ స్టోరేజ్ వచ్చేటప్పటికి నాకు 2.9 GB అయితే వస్తుంది అనమాట. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, మీ టీవీ కనుక వైఫైకి మీరు కనెక్ట్ చేస్తున్నారు అని అనుకుంటే వైఫై స్పీడ్ని బట్టి మీ టీవీ అయితే చాలా బాగా రెస్పాండ్ అవుతుంది. సో మీ వైఫై స్పీడ్ కనుక బాగుంది అనుకుంటే మాత్రం చాలా మంచిగా రెస్పాండ్ అవుతుంది. అండ్ అలాగే మీరు ఇక్కడ చూసుకోవచ్చు గూగుల్ క్యాస్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో మీరు గూగుల్ క్యాస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు మిర్రరింగ్ కూడా చాలా బాగా అయితే పనిచేస్తుంది. మీరు ఒకవేళ రొటేట్ చేస్తున్నప్పుడు కూడా మీకు చాలా మంచిగా అయితే అనిపిస్తుంది అనమాట. కాకపోతే మీరు రెండు కూడా సేమ్ వైఫై మీద అయితే ఉండాలి. మీకు ఒకవేళ ఈ సౌండ్ మనము ఆఫ్ చేసుకోవాలనుకుంటే, అంటే రిమోట్ మనము మూవ్ చేస్తున్నప్పుడు అటు ఇటు మనకి టక్ టక్ అని సౌండ్ వస్తుంది కదా, అది మనం ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఈ సిస్టమ్ సౌండ్స్ ఆఫ్ చేసుకుంటే మనకి సరిపోతుంది. ఇకపోతే మనకి గూగుల్ వాయిస్ అసిస్ట్ కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా ఒకసారి చూద్దాము. ఓపెన్ యూట్యూబ్. Opening YouTube for Android TV. సో చూసారు కదా. సో ఈ విధంగా మనకి అన్నీ అయితే నీట్గా ఓపెన్ అయితే అయిపోతాయి అనమాట. చాలా మంచిగా పనిచేస్తుంది గూగుల్ వాయిస్ అసిస్ట్ కూడా. సో చూసారు కదా, సెట్టింగ్స్ అయితే మీకు ఈ విధంగా అన్ని రకాల సెట్టింగ్స్ అయితే ఉంటాయి. Introducing the Dolby Vision Easy Calibration Tool. అండ్ మీకు HDR సపోర్ట్ కూడా ఉంది. మీరు యూట్యూబ్ కంటెంట్ ప్లే చేసినప్పుడు కూడా మీకు HDR అయితే చాలా బాగుంది. ఇంకా మనం వాల్యూమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 24 watts అవుట్పుట్తో వస్తుంది కదా, సూపర్గా ఉంది. మీకు 40 వరకు పెడుతున్నప్పుడు మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఎప్పుడైతే మీరు 40 కంటే అబోవ్ వెళ్తారో కొంత ఆడియోలో డిస్ట్రాక్షన్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. బట్ దీంట్లో కొన్ని చేంజెస్ అయితే ఇచ్చారు. ఈ చేంజెస్ నాకు బాగా అనిపించాయి. ఇక మనకి అన్ని అయితే ప్రొవైడ్ చేశారు, ఒకటి ఉంది ఒకటి లేదని ఏం లేదు. ఇక మనం వీడియో క్వాలిటీ గురించి ఫైనల్గా మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ బడ్జెట్ ఆఫ్ సెగ్మెంట్ దగ్గర మాత్రం ఖచ్చితంగా కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు. ఈ బడ్జెట్ సెగ్మెంట్ దగ్గర ఒక మంచి QLED టీవీ 10,000 రూపాయలకు రావడం అనేది మామూలు విషయం అయితే కాదు. వెంటనే గ్రాప్ చేసుకోండి. మళ్ళీ సేల్ అయిపోయిన వెంటనే మళ్ళీ ప్రైస్ అనేది మీకు 13,500, 13,700 లేదా 14,000 అట్లాగైతే వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకవేళ మీరు ఈ టీవీని పర్చేస్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు ట్యాగ్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. ఇకపోతే మనము రిమోట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏదైతే మనం 43 inches టీవీస్లో చూస్తూ ఉంటామో రిమోట్, సేమ్ అదే రిమోట్ ఉంది. ఎక్కడ కూడా మీకు ఎలాంటి చేంజెస్ అయితే లేవు. సో కంప్లీట్గా అయితే మీకు యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉంటుంది అనమాట. ఏం చేంజెస్ అయితే ఉండవు. దీంట్లో మనకి హాట్ కీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకి నెట్ఫ్లిక్స్ కానీ, ప్రైమ్ కానీ, యూట్యూబ్ కానీ, సోనీ లివ్ కానీ, TCL ఛానల్ కానీ, వెబ్ కానీ ఇలా మనకి కొన్ని హాట్ కీస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ గూగుల్ వాయిస్ అసిస్ట్తో కూడా రావడం జరుగుతుంది. హ్యాండ్ ఫ్రీ వాయిస్ అసిస్ట్ అయితే లేదు, ఓన్లీ మనకి గూగుల్ వాయిస్ అసిస్ట్ అయితే ఉంది. గూగుల్ వాయిస్ అసిస్ట్ కూడా మీకు చాలా యాక్యురేట్గా పనిచేస్తుంది. కాకపోతే ఏదైతే ఈ రిమోట్ ఉందో కొంచెం ఈ టీవీకి తగ్గ రిమోట్ అయితే కాదు, కొంచెం సైజ్ తగ్గించుంటే బాగుండేది. బట్ ఓవరాల్గా దీన్ని ఒకసారి మీరు చూస్తే రిమోట్ చూడండి ఒకసారి ఎట్లా ఉందో. ఈ టీవీలో హాఫ్ ఉందన్నమాట, మనకి హైట్లో హాఫ్ రిమోట్ అయితే ఉంది. చాలా పెద్ద రిమోట్ అయితే అవుతుంది ఈ 32 inches టీవీకి. మరి ఈ టీవీని ఎవరు తీసుకోవాలి అని అనుకుంటే, మీరు బెడ్రూమ్ కోసం నైట్ టైం చూడడానికో లేదా పగలు చూడడానికైనా సరే బెడ్రూమ్ కోసం ఒక 32 inches టీవీ, మంచి QLED టీవీ తీసుకోవాలని అనుకుంటున్నారు. మంచి డీటెయిల్స్ బాగుండాలి, రిచ్ కలర్స్ ఉండాలి, వైబ్రెంట్గా ఉండాలి, మంచి కలర్స్ కావాలి, మంచి బ్లాక్స్ కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. అలాగే మీకు ఆడియో కూడా చాలా మంచిగానే ఉంది అండ్ బడ్జెట్ సెగ్మెంట్లో కూడా వస్తుంది, అది మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. లేదు కొంతమందికి ఓన్లీ 32 inches టీవీ మాత్రమే కొనాలనుకుంటారు, వాళ్ళు కూడా దీన్ని అయితే తీసుకోవచ్చు. నాకు ఇంకా వైడ్ వ్యూయింగ్ యాంగిల్ అనేది ఇంకా బెటర్
బెటర్ ఉండాలి అనుకుంటే ఇక్కడ మీకు ఎల్జీ నుంచి LR600 అయితే ఉంటుంది, ఐపీఎస్ ప్యానల్తో వస్తుంది. మీరు దానికైతే వెళ్ళొచ్చు, కాకపోతే అది మీకు వెబ్ ఓఎస్తో వస్తుంది. అండ్ దాని ప్రైస్ అనేది దీంతో కంపేర్ చేస్తే ఒక 3000 రూపాయలు ఎక్స్ట్రా అయితే ఉంటుంది. ఇక మనం దీని యొక్క స్క్రీన్ రిఫ్రెష్ రేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే 60 Hz అయితే ఉంటుంది. 1GB ర్యామ్ 8GB రోమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 32 ఇంచెస్ టీవీ మనం అంతకంటే ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. మనకి కనెక్టివిటీలో కూడా ఎలాంటి ఇష్యూ అయితే లేదు. మీరు వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు, USB కనెక్ట్ చేసుకోవచ్చు, HDMI తో కనెక్ట్ చేసుకోవచ్చు, బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. సో అన్ని కనెక్షన్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. 32 ఇంచెస్ టీవీలో మీకు ఏది మిస్ చేయలేదు. మీరు ఒక 43 ఇంచెస్ టీవీ తీసుకుంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో సేమ్ అదే ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇక్కడ కలుగుతుంది. టీవీ కూడా UI చాలా మంచిగా ఉంది, ఎక్కడ ల్యాగ్ కానీ అలాంటి ఇష్యూస్ నేను ఎక్కడ కూడా ఫేస్ చేయలేదు. సో ఇదే వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో, బై బై, జై హింద్.